రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం అంటే 2025లో ప్రకటించింది 2024కి సంబంధించి గద్దర్ అవార్డ్స్. నంది అవార్డ్స్కి బదులుగా ఈ అవార్డ్స్ ప్రకటించినారు సార్. 2025 గాను గద్దర్ అవార్డ్స్ ప్రకటించినారు. రీసెంట్గా మనం చూసినాం. ఈ గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం మీ రియాక్షన్ ఏంది? తప్పే ఉంది. గద్దరు అతి ఒక సమాజం కోసం సాక్రిఫైస్ చేసేటువంటి కల్చర్లు ఇస్తాయి. ఆయన ఆయన మొత్తం జీవితమే ఒక కళారంగానికి అంకితమైనాడు. కళారంగంలోనే చనిపోయాడు ఆయన. కొంచెం ఎక్కడికి పోలేదు. మరి కళారంగం మీద అంకితమై పనిచేసే వ్యక్తి పేరుతోటి కళాకారులకి అవార్డు తప్పే ఉంది. అంతమంది గద్దరాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ తెలంగాణ ఏర్పడడానికి ఉపయోగపడేటువంటి అనేక జానపద కార్యాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. రైట్. ఒక విధంగా చెప్పండి, తెలంగాణ ఉద్యమం బలపడడానికి కారణం తెలంగాణ సాంస్కృతికపరమైన అంశాలే, పాటలు. దానికి రిప్రజెంటేటివ్ గద్దర్. ఆయన పేరుతో అవార్డు వేయడం తప్పే ఉంది. ఓకే. సో మీ భావజాలాన్ని కూడా దగ్గరనే గద్దర్ గారు. భావజాలం ఒకటి, బట్ కల్చరల్ వింగ్ అది కళాకారులకు సంబంధించినటువంటి అవార్డు. ఓకే. కళాకారులకు అవార్డు సంబంధించిన కళాకారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రముఖమైనప్పుడు, అందరూ ఆయన ప్రేమించినప్పుడు ఆయన పేరు పెట్టడం తప్పే ఉంది. మరి ఆయన మీద పర్సనల్గా రిమార్క్స్ ఏం లేవు, ఆయన మీద అశ్లీల కథగా లేవు. రైట్. అటువంటిప్పుడు అందరూ చివరి దాకా, స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఒక కళారంగాన్ని నమ్ముకున్నాడు. ఆ కళామంతలకు సేవ చేసుకున్నాడు. ఆయన పాలసీ నచ్చకపోవచ్చు, కానీ కళామంతలకు న్యాయం చేశాడు. ఆయన పరిచయం తక్కువ. అంటే ప్రభుత్వం కొన్ని డెసిషన్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అవి కంటిన్యూ అవుతాయి సార్. ప్రభుత్వాలు మారినా కూడా కొన్నిసార్లు వేరే ప్రభుత్వాలు వస్తే ఆ సంబంధించిన వాటిని తీసేస్తుంటారు. గద్దర్ గారి పేరు మీద పెట్టినటువంటి గద్దర్ అవార్డ్స్ సంబంధించి ఒకవేళ భవిష్యత్తులో వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఉంచే అవకాశం ఉంటుంది సార్, తీసేస్తారా? అది వాళ్ళ నైతికతగా ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళ ఇది మామూలుగా చేయకూడదు. దానిలో ఉన్న తప్పులుంటే, అబ్నార్లో తప్పు జరిగి ఉంటే, ఆ వ్యక్తిపైన ఇంకేదో ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు తీసేవచ్చు తప్ప. ఓకే. లేనప్పుడు ఒక ముఖ్యమంత్రి చేసేదానికి ఒక వ్యక్తి తీసేయడం కరెక్ట్ కాదు. అట్టని చేసిన జగన్మోహన్ రెడ్డి అట్టని పనులు చేశాడు. ఇప్పుడు చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చేసిన పనులు ఈయన చెడగొట్టలేదు, ఈయన చేసిన పనులు ఆయన చెడగొట్టలేదు. ఇంకా ముందుకు తీసుకెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని రివర్స్ కొట్టాడు. అట్టని రివర్స్ కొట్టేవాడు వస్తే తప్పితే మామూలుగా అయితే ఎందుకు చేయాలి? తప్పే ఉంది. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కదా. రైట్. కాబట్టి రేపు రాబోయే గవర్నమెంట్స్ ఎవరు వచ్చినా కూడా దాన్ని అట్టే కొనసాగిస్తా అనుకుంటున్నారు. లేదు ఇంకెవరో శాడిస్ట్ ఎవరు ముఖ్యమంత్రి అయితే మంది చేయగలిగింది. జగన్మోహన్ రెడ్డి అన్ని శాడిస్ట్ పనులు చేసినా సార్. అంటే రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లు వేశారు. మరి ఆయన గుణగణాలు 1% కూడా ఆయన రాలేదు కదా. ఆయన ఎప్పుడు పాజిటివ్ మనిషి రాజశేఖర రెడ్డి. మరి ఆయనలో ఈయనకేం రాలేదుగా. అంతే నెంటూ ఆయన చూడు ప్రమాణ స్వీకారం చేసి మొదలుకొని వర్షపెట్టి ప్రజా దర్బార్ పాల్గొనడం మొదలుకొని అమరావతిని ఆపడం, తర్వాత పోలవరం ఆపడం, అన్నీ రివర్స్ పనులే కదా. రావడమే ప్రజావేదికని కూల్చేసింది. అదే నెగిటివ్ స్టార్టింగ్ లైఫ్ ఈజ్ పొలిటికల్ లైఫ్ స్టార్ట్ విత్ నెగిటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు రాజకీయాలు నెగిటివ్ ఉండదు, నువ్వు పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. నెగిటివ్ అప్రోచ్ ఉంటే అదే నెగిటివ్ ఏంటంటే ప్రజాబాహుళ్యానికి నువ్వు రిప్రజెంటేటివ్. అట్లాంటప్పుడు నెగిటివ్ యాంగిల్ ఉంటే చేయలేవు. అది ఆయన విషయం నెగిటివ్ యాంగిల్ వల్ల నష్టం. లేకపోతే ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్కి ఆయన ఓడిపోవాల్సిన పర్లేదు కదా. యాంగిల్లో అంత ఘోరంగా ఓడాల్సిన పర్లేదు కదా. ఎందుకు ఓడిపోయాడు ఆయన పరిస్థితి చేసుకుంటాడు. నెక్స్ట్ టైం ఎట్లుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? చెప్పలేం, ఇప్పుడు టూ ఎర్లీ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి చంద్రబాబుని గెలిపించాడు. కష్టపడి ప్రజావేదిక పని చేయడం వల్ల. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తాడు అనుకో. ఇప్పుడు స్టార్ట్ అయింది కొద్దిగా. ఇది ఇటే కొనసాగించి మళ్ళీ ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేసి రాంబాబు లాంటి వాళ్ళని స్టేట్ లెటర్ చేశాడు. ఆయన ఏదో బూతుల మాట అన్నాడు. బూతుల మాట అంటే ఇంటి మీద దాడి చేసి తగలబెట్టాలన్నా? ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు? చేశారు పాపం. ఆడవాళ్ళకైనా సంబంధం అంటే అట్లాంటివి చేశారు ఎక్స్ట్రా. అప్పుడు మళ్ళీ ఈయన ఆయన చేతికి అప్పగిస్తాను తెలియదు వద్ద. ఈయన మంచి పనులు చేస్తే మంచిదే, లేకపోతే చెప్పలేదు. ఎందుకంటే అప్పుడున్న కరప్షన్ ఏం తగ్గలే, అప్పుడున్నటువంటి డెకాయిటీ పనులు ఏం తగ్గలే. అంటే అసలు ఆయన మాన్సూన్ తిని ఎముకలు మెండేసుకుని తిరిగేవాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయన ఎముకలు మెండేసుకోకూడదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరు కలిసినారా సార్? ఆయన రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాడిని కానీ ఎప్పుడైనా జగన్ని కలిసిన? రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు ఎట్లుంటుండే? ఎప్పుడన్నా కలిసినప్పుడు మీరు? రాజశేఖర రెడ్డి పార్టీలు వేరైనా హ్యూమన్ అప్రోచ్ ఉండేవాడు. కలపడానికి బాగా మాట్లాడేవాడు. పనులు అయినా కాకపోయినా బాగా ఒకటి కలుపుకునేవాడు. చెప్పింది వినేవాడు. ఇది నేను చేయగలను, ఇది నేను చేయలేను అని చెప్పేవాడు. అంతేగాని ఆయన విమర్శిస్తే నన్ను విమర్శించాక నీ పని నేను చేయనని
విమర్శిస్తే నీతో మాట్లాడట్లేదు, విమర్శే, పాజిటివ్ అప్పుడు పాజిటివ్. అందువల్ల రాజశేఖర రెడ్డి రాజకీయాలలో విమర్శ ఉంటాయి, సహజంగా ఉంటాయి, కానీ ఈజ్ ద జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి. రాజకీయంగా ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని పర్సనల్గా తీసుకుంటుండేనా రాజశేఖర రెడ్డి గారు? ఆయన్ని పర్సనల్గా విమర్శిస్తే కొంచెం హర్ట్ అవుతాడు, కానీ రాజకీయంగా విమర్శిస్తే ఏం పట్టించుకోడు. నేను చాలా మాటలు విమర్శించాను, చాలా మాటలు నా మీద అన్నారు కూడా. ఏం నారాయణ చూసాడు నీకేం పంచిన కదా దేశ కౌలు తీసుకుంటావు అన్నాడు డాక్టర్ కేవీపీ. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ వాడు. నన్ను విమర్శ జరుపుకోమన్నాడు. కొంచెం క్యాబినెట్లో డిస్కషన్ వచ్చింది, నాకు డొక్కా వాణి రెస్పాన్స్ చెప్పాడు. మనల్ని తిడుతున్నాడు సార్, బాగా విమర్శిస్తున్నాడు నారాయణ, మనం ఆయన విమర్శించాలి అని అంటే, ఆయన నోరు పెట్టి పోతారా మీరు, ఆయన ఏం చెప్తున్నాడో ఆ విషయాన్ని పనిచేయండి, రైట్. అంతేగాని ఆయన చెప్పిన వ్యతిరేకిస్తే మీరు గబ్బట్టిపోతారు. దానివల్ల బాబాకండి ఒక ఇష్యూ పైన విమర్శిస్తాడు, ఆ ఇష్యూ పట్టుకుని పరిష్కారం చేయండి, అప్పుడు ఆయన దగ్గర పడిపోతాయి కదా. నువ్వు ఆయన తిట్టావనుకో ఆయన 10 తిడతాడు. ఓకే, అట్లా రాజకీయాలలో క్యాబినెట్లో ఏం జరుగుతుందో కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయనే చెప్పండి నాకు బయట వచ్చి. ఓకే, క్యాబినెట్ మంత్రి ఏం బా నారాయణ నేను చూస్తాను రాజశేఖర్ అట్లా భయపడతానంటే, ఆయన ఏం భయపడ్డా అన్న, లేదు ఇట్లా అన్నాడు అన్నాడు. ఇంకా ఉంటాడు ఇప్పుడు కూడా ఆయనే చెప్పాడు. ఉన్నాడు. మీరు ఏమన్నా పనులపైన వెళ్తున్నారా సార్ అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నా ఆయన ఉన్నా పోయేవాడమే. రిప్రజెంటేషన్ ది పీపుల్స్ ఇష్యూస్, రైట్. బెస్ట్ మా పర్సనల్ ఇష్యూస్ పైన ఇప్పుడు. ఓకే, బెస్ట్ ముఖ్యమంత్రి అంటే ఎవరు సార్? అంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ముగ్గురితో పోలిస్తే కేసీఆర్ పక్కన పడేయండి. కెనాట్ కంపేర్ విత్ దోస్ టూ. అంతేనా సార్? ఇద్దరే రాష్ట్రం కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు ఇద్దరు. కేసీఆర్ వాళ్ళకి సాటి రాదంటారు. యూ కెనాట్ కంపేర్ విత్ దోస్ టూ. ఓకే, ఇద్దరు లెజెండరీ లీడర్స్.